డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా అంతర్జాతీయ సంబంధాలు అంటే ఏంటి, నిర్వచనం, పరిణామం, స్వభావం, పరిధి, ప్రాధాన్యతల గురించి చర్చించుకుందాం. క్రితం వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అంతర్జాతీయ సంబంధాల యొక్క అధ్యయన అభివృద్ధి దశల గురించి చర్చించుకున్నాం. ముందుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అంతర్జాతీయ సంబంధాలకి అనే పదానికి కొన్ని పర్యాయ పదాలు అనేవి వాడుకలో ఉన్నాయి. అవి అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రపంచ రాజకీయాలు వంటి పదాలు వాడుకలో ఉన్నాయి. వాటి మధ్య వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ సంబంధాలు అనే పదం చాలా విస్తృతమైంది. ప్రపంచ మానవ చరిత్రలో ప్రజలు, మానవ సమాజం మధ్య ఉన్నటువంటి అన్ని రకాల సంబంధాలను వివరంగా తెలిపేటువంటి విషయ పరిజ్ఞానమే అంతర్జాతీయ సంబంధాలు అని పేర్కొనవచ్చు. రాజకీయేతర సంబంధాలను అంతర్జాతీయ సంబంధాలని, అలాగే రాజకీయ సంబంధాలను అంతర్జాతీయ రాజకీయాలని వ్యవహరించవచ్చు అని కొందరు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు. అయితే నేటి సమకాలీన ప్రపంచ రాజకీయాలలో రాజకీయేతర విషయాలు కూడా అంతర్జాతీయ సంబంధాలు అంటే ఈ శాస్త్ర పరిజ్ఞానంలో చోటు చేసుకున్నందున అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయాలు అనేవి రెండు కూడా పర్యాయ పదాలుగా ఆచరణలోకి వచ్చాయి. అంతర్జాతీయ సంబంధాలు అలాగే అంతర్జాతీయ రాజకీయాలు అనేటువంటి పర్యాయ పదాలుగా ఆచరణలోకి వచ్చాయి. వాస్తవంగా అంతర్జాతీయ సంబంధాలు అంతర్జాతీయ మానవ ప్రవర్తనను అధ్యయనం చేస్తాయని చెప్పొచ్చు. ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, విదేశాంగ, వాణిజ్య, సాంకేతిక, వైజ్ఞానిక, భౌగోళిక విషయాలన్నీ కూడా చర్చించడం ద్వారా మానవ వికాసానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు అంతర్జాతీయ సంబంధ అధ్యయన పరిధిలోకి వస్తాయని చెప్పొచ్చు. కానీ అంతర్జాతీయ రాజకీయాలు అన్న పదం సముచితమైనటువంటి భావాన్ని తెలియజేస్తుందని చెప్పొచ్చు. విభిన్న దేశాల మధ్య ఏర్పడిన రాజకీయ విషయాలను చర్చించేటువంటి శాస్త్ర పరిజ్ఞానమే అంతర్జాతీయ సంబంధాలుగా పరిగణించవచ్చు. ఇది రాజకీయ దౌత్య సంబంధాలు, యుద్ధం, సమతౌల్య ప్రాబల్య రాజకీయాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రముఖ రాజనీతి పండితులైనటువంటి సిహెచ్ కార్, మార్టిన్ కాప్లాన్, హెర్బర్ట్ స్పెయిన్, మార్గెంతో, కెనెత్ థామ్సన్ మొదలైన వాళ్ళు అభిప్రాయపడ్డారు. అయితే ఈ అంతర్జాతీయ సంబంధాలు అనేవి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి తెలియజేస్తాయి. అయితే ఈ అంతర్జాతీయ సంబంధాలను అర్థం చేసుకోవడం అంటే రాజకీయాల అధ్యయనం ద్వారానే అర్థం చేసుకోవడం అనేది కష్టం. ఎందుకంటే ఇది అనేక విషయాలతో అంటే వ్యక్తికి సంబంధించి, రాజ్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలతో ఇది ముడిపడి ఉంది. కాబట్టి దీన్ని అంటే రాజకీయాలను మాత్రమే స్టడీ చేయడం ద్వారా అంతర్జాతీయ రాజకీయాలను అధ్యయనం చేయడం అనేది కష్టమైనటువంటి పనిగా చెప్పొచ్చు. అయితే అంటే సంపూర్ణంగా అర్థం చేసుకోలేము అని, సంపూర్ణంగా అధ్యయనం చేయలేమని చెప్పొచ్చు. అంటే ఎందుకంటే ఈ అంతర్జాతీయ రాజకీయాలు అనేవి అంతర్జాతీయ సంస్థలైనటువంటి యుఎన్ఓ, యూరోపియన్ యూనియన్, సార్క్, నాటో, సీటో ఇట్లాంటి అంశాలన్నింటితో కూడా ఈ సంబంధం ఉంది. అలాగే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ తో అంటే బహుళ జాతీయ కంపెనీలు, అలాగే ప్రజలు అంటే ఇండివిజువల్స్, వ్యక్తులు, అలాగే వివిధ దేశాల యొక్క ఆర్థిక వ్యవహారాలు, అక్కడ సాంస్కృతిక అంటే సంస్కృతి, అలాగే వివిధ దేశాల దేశీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి రాజకీయాలు, ఇవన్నీ కూడా అంటే అంటే అన్ని దేశాల యొక్క భౌగోళిక అలాగే చారిత్రక ప్రభావాలను బట్టి అంటే వీటన్నింటిని కూడా ఇందాక చెప్పుకున్నటువంటి అన్ని అంశాల గురించినటువంటి
అధ్యయనం అనేది అంతర్జాతీయ రాజకీయాలతో అధ్యయనంతో ముడిపడి ఉందని చెప్పొచ్చు. అలాగే అంతర్జాతీయ రాజకీయాలను అధ్యయనం చేయాలంటే అంతర్జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరస్పర సంబంధాలు, పరస్పర వ్యవహారాల గురించి, ముఖ్యంగా జాతి రాజ్యాలు, అలాగే ఇంతకు చెప్పుకున్న అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయ సంస్థలు, అలాగే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అలాగే మల్టీనేషనల్ కార్పొరేషన్ అంటే బహుళ జాతీయ సంస్థలు, వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం అనేది అంతర్జాతీయ రాజకీయాల అధ్యయనం వల్ల చేయొచ్చని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలు అనేవి 3 రకాలైనటువంటి సంబంధాలు మనకు కనిపిస్తాయి. ఒకటి కోఆపరేషన్, అంటే అంతర్జాతీయ రాజకీయాలు కు సంబంధించినటువంటి, ముఖ్యంగా అంటే కోఆపరేషన్ అంటే తో పాటు అంటే సహకారం, దేశాల మధ్య సహకారం, దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలేమో సహకారం కింద వస్తాయి. అలాగే కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణలకు సంబంధించి, అంటే యుద్ధము, శాంతి ఒప్పందాలు లాంటివన్నీ కూడా కాన్ఫ్లిక్ట్లోకి వస్తాయి, అంటే సంఘర్షణలోకి వస్తాయి. అలాగే కాంపిటీషన్ అంటే పోటీతత్వం, ప్రాబల్యం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఈ అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో భాగంగా ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం చేయడానికి అవకాశం అనేది ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలకు ప్రపంచ దేశాల మధ్య జరిగేటువంటి అంటే రాజకీయేతర సంబంధాలు అనేవి ఏర్పడి వీటికి విస్తృత పరిధిని ఏర్పరిచిందిగా చెప్పొచ్చు. ఈ సంబంధాలు అంటే దేశాల మధ్య ఉండేటువంటి ఈ సంబంధాలు, రాజకీయేతర సంబంధాలు జటిలమైనప్పుడు అవి రాజకీయాలుగా మారుతాయి. ఉదాహరణకి ఏంటంటే దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి నమీబియా, కంపూచియా, శ్రీలంకలో ఉన్నటువంటి జాఫ్నా సమస్య, అలాగే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ సమస్యలు, ఇవి స్థానికంగా ప్రారంభమై అంతర్జాతీయ రాజకీయ సమస్యలుగా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అధ్యయనం చేయడం అనేది అంతర్జాతీయ సంబంధాల అధ్యయన పరిధిలోకి వస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాలు అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రచారంలోకి తెచ్చినటువంటి ఘనత అంటే వ్యక్తి జెరెమీ బెంథామ్. ఆయన 18వ శతాబ్దంలో ఇంటర్నేషనల్ అనేటువంటి పదాన్ని వాడాడు. అంటే దేనికంటే అంతర్జాతీయ సంబంధాలని, అంటే దేశాల మధ్య ఉన్నటువంటి జాతి రాజ్యాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను నిర్వచించడంలో భాగంగా ఈ పదాన్ని ఆయన ఉపయోగించడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ తర్వాత దేశాల మధ్య ఉండేటువంటి అంటే వివిధ దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలను స్టడీ చేయడానికి ఉపయోగపడిందిగా చెప్పొచ్చు. అలాగే ది స్టడీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంక్లూడ్ అనాలిసిస్ ఆఫ్ ఫారిన్ పాలసీస్ ఆర్ పొలిటికల్ ప్రాసెస్ బిట్వీన్ నేషన్స్ అండ్ ఆల్సో ఫోకసెస్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ సివిల్ సొసైటీ ఇంటరాక్షన్స్. అంటే అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది వివిధ దేశాల విదేశాంగ విధానాల్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రక్రియల్ని స్టడీ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి, విశ్లేషించడానికి, అలాగే అంతర్జాతీయ వాణిజ్యం, అలాగే పౌర సమాజాలను గురించి వాటి మధ్య సంబంధాలను విశ్లేషించడానికి ఈ అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది మనకి ఉపయోగపడుతుందిగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం ఒకసారి దీని అధ్యయన అభివృద్ధిని కనుక గమనిస్తే వెస్ట్ఫాలియా సంధి కంటే ముందు ప్రపంచం అంతా కూడా అంటే చిన్న చిన్న సిటీ స్టేట్స్ అనేవి ఉండే, అంటే గ్రీస్లో కావచ్చు, రోమ్లో కావచ్చు, అలాగే ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఏవి సిటీ స్టేట్స్ అంటే చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి
ఉన్నాయి. అంటే రాజరిక వ్యవస్థ అనేది రాజరికం అనేది అమల్లో ఉంది కాబట్టి ఇరాన్, చైనా, ఇండియా, జపాన్లలో ఇలాంటి వ్యవస్థ అనేది ఉండేది. అప్పుడు రాజ్యాల మధ్య అంటే సంబంధాలు ఉన్నప్పటికీ వాటిని అంతర్జాతీయ సంబంధాలుగా భావించబడలేదు. అవి ప్రపంచ రాజకీయాలు అంటే దేశాల మధ్య అంటే దానికి అంటే ప్రాచీన మధ్యయుగాలలో రాజ్యాల మధ్య ఏర్పడినటువంటి సంబంధాలు ప్రాంతీయ సంబంధాలుగా శాస్త్రజ్ఞులు పరిగణించడం జరిగింది. ఆ కాలంలో ప్రాదేశిక సంబంధాలు ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. ఉదాహరణకి అంటే ఆసియా, ఆఫ్రికా, యూరోపు, ఐరోపా, దాన్ని ఐరోపా అంటాం. ఐరోపా, ఆసియా, శ్రీలంక, ఈజిప్ట్, భారత్, చైనా దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు అనేవి అతి ప్రాచీనమైనటువంటి సంబంధాలుగా చెప్పొచ్చు. అంటే ఆ రోజులలో ఏంటంటే మల్టీ లేయర్ అథారిటీ అనేది ఉంది. అలాగే అక్కడ ప్రాదేశిక సార్వభౌమత్వం అనేది ఉంది. అలాగే షేర్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ బిట్వీన్ చర్చ్ అండ్ ఎంపైర్. అంటే మధ్యయుగ కాలం వరకు ఏంటంటే ముఖ్యంగా రాజకీయాలలో అంటే పరిపాలనలో మత ప్రమేయం అనేది మతం ఆధీనంలో రాజకీయాలు అనేవి ఉండేవి. అలాగే వాటి తర్వాత ఎప్పుడైతే ఈ అంటే రోమన్ ఎంపైర్ ఇవన్నీ ఎప్పుడైతే అంతరించాయో అంటే ఫ్యూడల్ సొసైటీ కూడా క్రమక్రమంగా ఆవిర్భవించి ఫ్యూడల్ సొసైటీలో ఆధ్వర్యంలో పరిపాలన అనేది పడేది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాలు అనేవి అంటే డిప్లొమాటిక్ హిస్టరీకి సంబంధించినవిగా చెప్పొచ్చు. అంటే దౌత్య సంబంధాలకు చరిత్రకు సంబంధించినటువంటి రిలేషన్స్గా పేర్కొనవచ్చు. అయితే ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫాలియా అంటే 1648 సంవత్సరంలో వెస్ట్ఫాలియన్ స్టేట్ సిస్టమ్ అనేది ఆవిర్భవించింది. ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫాలియన్ సంధితోటి అంటే వెస్ట్ఫాలియా సంధితోటి అంటే శాంతి ఉడంబడిక జరిగింది. ఫలితంగా ఏంటంటే వెస్ట్ఫాలియన్ స్టేట్ సిస్టమ్ అనేది ఆవిర్భవించింది. అక్కడ ఏంటంటే ముఖ్యంగా వెస్ట్ఫాలియన్ రాజ్య వ్యవస్థలో లీగల్ ఈక్వాలిటీ, సావరెనిటీ ఆఫ్ స్టేట్స్, నాన్ ఇంటర్వెన్షన్, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటువంటి వాటికి ఇంపార్టెన్స్ అనేవి ఉండేది. ఎప్పుడైతే వెస్ట్ఫాలియన్ సంధి అంటే తర్వాత కాలంలో ఏంటంటే ముఖ్యంగా జాతి రాజ్యాలు యూరోప్ సంబంధించినటువంటి జాతి రాజ్యాలు అలాగే జాతీయవాదం అనేది అలాగే వలసవాదం, ప్రజాస్వామికవాదం ఇవన్నీ కూడా అంటే వచ్చేసి కొన్ని దేశాలు జాతి రాజ్యాలుగా అంటే వలసల నుండి విముక్తి పొంది జాతి రాజ్యాలుగా ఆవిర్భవించినటువంటి సందర్భం మనం చూడవచ్చు. ముఖ్యంగా అమెరికా ఒక నేషన్ స్టేట్గా ఆవిర్భవించింది. అలాగే వలస వాదం నుండి విముక్తి పొందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఏకమై అవి కూడా వెస్ట్ఫాలియన్ స్టేట్ సిస్టంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు సమకాలీన మళ్ళీ ఒకసారి వెస్ట్ఫాలియన్ సంధి గురించి చర్చించుకుందాం. అంటే ఆ సంధి కాలంలో జరిగినటువంటి అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన దాని గురించి విషయం గురించి మాట్లాడుకుందాం. అయితే అంటే వెస్ట్ఫాలియన్ సంధి కంటే ముందు ప్రపంచం ఎలా ఉంది, ప్రపంచంలో రాజ్య వ్యవస్థ ఎలా ఉంది అనేది ఇందాకనే మాట్లాడుకున్నాం. అలాగే వెస్ట్ఫాలియన్ సంధి కంటే అంటే ముందు ప్రపంచంలో వచ్చినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా
రాజ్యాల మధ్య ఉండేటువంటి ప్రాంతీయ సంబంధాలు అంటే వెస్ట్ఫాలియన్ సంధి కంటే ముందు రాజ్యాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను ప్రాంతీయ సంబంధాలుగా వ్యవహరించే వాళ్ళని ఇందాకనే మాట్లాడుకున్నాం. అయితే ఈ రాజ్యాల మధ్య ఉండేటువంటి ప్రాంతీయ సంబంధాలు అంతర్జాతీయ దౌత్య సంబంధాలుగా అంటే ఎప్పుడైతే కల్చరల్ రెనెసాన్స్ వచ్చిందో అప్పుడు అవి ఆచరణలోకి వచ్చాయి. సాంకేతిక విజ్ఞానాభివృద్ధి వల్ల ప్రచార సాధనాలు అనేవి ఆవిర్భవించాయి కాబట్టి వాటితోటి రాజ్యాల మధ్య కొనసాగేటువంటి దౌత్య విధానాలు, రాజ్యాల మధ్య వాణిజ్య సంబంధాలు క్రమక్రమంగా పెరిగి అవి అంతర్జాతీయ సంబంధాలుగా అభివృద్ధి చెందాయని చెప్పొచ్చు. ఒకే విధమైనటువంటి సైద్ధాంతిక భావాలు గల రాజ్యాల మధ్య పరస్పర స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ విశాల ప్రపంచంలో ఇతర దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే ఏ దేశమైనా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించగలదనే ఒక నూతన సిద్ధాంతం అనేది అంతర్జాతీయ సంబంధాల ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే వెస్ట్ఫాలియా సంధి అంతర్జాతీయ సంబంధాలకు పునాదిరాయిగా చెప్పొచ్చు. ప్రపంచ దేశాల మధ్య 1648 సంవత్సరంలో ఏర్పడినటువంటి వెస్ట్ఫాలియా శాంతి ఉడంబడిక మూలంగా ఐరోపా ఖండానికి చెందినటువంటి స్వతంత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో తమ దౌత్యవేత్తల ద్వారా ప్రపంచ శాంతి సాధనకి ముందుకొచ్చాయి. రాజ్యాల మధ్య వివాదాల పరిష్కారం కోసం అవి ప్రయత్నించడమే కాకుండా ఒక శాసనబద్ధమైన రూపాన్ని కల్పించి ప్రాంతీయ ఉడంబడికలను తిరిగి పునరుద్ధరించి సమకాలీన రాజకీయాలలో ఒక నూతన ఒరవడిని సృష్టించాయని చెప్పొచ్చు. ఈ సంధి వల్ల జాతి రాజ్య వ్యవస్థ పూర్తిగా గుర్తింపు పొందింది. క్రీస్తుశకం 1648 నాటికి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్వీడన్, స్పెయిన్ పెద్ద రాజ్యాలుగా ఆవిర్భవించాయి. కానీ ఫ్రాన్స్ ఐరోపా ఖండంలో సమతౌల్య రాజకీయాల ద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. వెస్ట్ఫాలియా సంధి కాలం నాటికి రాజ్య వ్యవస్థ ఒక మౌలిక రూపాన్ని సాధించినప్పటికీ ఆ తర్వాత ఏర్పడినటువంటి నూతన పరిణామాలు, అలాగే పారిశ్రామిక విప్లవం, ప్రాతినిధ్య ప్రభుత్వ విధానాలు, రాజకీయ సైద్ధాంతిక భావాలు, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ, నూతన అంతర్జాతీయ సంస్థల అవతరణ, ప్రచార సాధనాలు, అణ్వాయుధాల ఉత్పత్తి వంటి అంశాలు జాతి రాజ్యాల సార్వభౌమాధికారాన్ని పటిష్టం చేయడంలో ప్రముఖ పాత్ర వహించాయని చెప్పచ్చు. తర్వాత 19వ శతాబ్దం నాటికి పారిశ్రామిక విప్లవం దాని పరిణామాల వల్ల వివిధ రాజ్యాల మధ్య స్నేహ సంబంధాలు అనేవి ఏర్పడ్డాయి. అంటే పారిశ్రామిక విప్లవం అనంతర పరిణామాలు అనేవి రాజ్యాల మధ్య స్నేహ సంబంధాలకు తోడ్పడ్డాయని చెప్పొచ్చు. అలాగే ఆధునీకరణ, సాంకేతిక పరిజ్ఞానం, రవాణా సౌకర్యాలు మొదలైన వాటి వల్ల విదేశాంగ విధానంలో నూతన మార్పులు ఏర్పడి ఖండాంతర రాజ్యాలు, ఇరుగు పొరుగు దేశాల ప్రాంతీయ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో సమకాలీన ప్రపంచ రాజకీయాలలో అంతర్జాతీయ సంబంధాలకు ప్రాముఖ్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ఇందాక చెప్పుకున్న అంతర్జాతీయ సంస్థలు అన్నాం. అంతర్జాతీయ సంస్థలు అంటే ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్, నాటో, ఏసియాన్, ఓపెక్, అలాగే ఇంకా ఇతర సంస్థలు, సూపర్ నేషనల్ ఆర్గనైజేషన్స్, అలాగే ఇవన్నీ కూడా ఏర్పడడం, అలాగే ప్రపంచీకరణ కూడా ఆవిర్భవించడం, అలాగే అంటే ఆ ప్రపంచీకరణ అనేది జరగడం, ప్రపంచీకరణ ప్రభావం, అలాగే నాన్ స్టేట్ యాక్టర్స్ యొక్క ఆవిర్భావం, వాటి పాత్ర అనేవి అంటే సమకాలీన రాజకీయాలలో ముఖ్యంగా అంటే గ్లోబల్ కమ్యూనిటీ అనేది ఏర్పడింది. అలాగే హ్యూమన్ వాల్యూస్కి, వాటిని పరిరక్షణకి, వాటిని ప్రమోట్ చేయడానికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజాస్వామిక విలువలను పాటించడం లాంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి రావడంతో ఇది ఇంటర్ డిసిప్లినరీ అంటే ఏమంటారు, బహుళ
బహుళ అనే కంటే ఈ అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది అంతర్విభాగీయంగా, అలాగే వివిధ విషయాలకు సంబంధించినటువంటి సమగ్ర అధ్యయనంగా మారింది అనేది చెప్పొచ్చు. అలాగే ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఒక ఒక కొత్త అప్రోచ్, కొత్త దృక్పథం అనేది ఏర్పడింది, అంతర్జాతీయ రాజకీయాలలో ఏర్పడిందని చెప్పొచ్చు. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటో ఇందాకనే మనం చెప్పుకున్నాం. అంటే దేశాల మధ్య ఉండేటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంబంధాలన్నీ కలిపి అలా అధ్యయనమే అంతర్జాతీయ రాజకీయాలు అని చెప్పడం అనేది చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, దాని అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించినటువంటి అర్థం ఒకసారి పరిశీలిద్దాం. స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ కంట్రీస్, నేచర్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ రిలేషన్షిప్స్. అంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలు, వాటి స్వభావం, వాటి ప్రభావం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా చెప్పొచ్చు. బోత్ ఏ కండిషన్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ది యాక్చువల్ కండక్ట్ ఆఫ్ relations among nations through diplomacy based on foreign policy, cooperation, conflict and war among them, and field of study to understand and explain notions, acts and behavior in international state system. అంతర్జాతీయ సంబంధాలు అనేవి అంటే దౌత్య విధానంపై ఆధారపడి ఈ దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలని స్టడీ చేసేటువంటి, అంటే విదేశాంగ విధానాన్ని ఆధారంగా చేసుకొని దేశాలు అనుసరిస్తున్నటువంటి దౌత్య విధానాన్ని ఆధారంగా చేసుకొని రిలేషన్స్ అనేవి ఆధారపడి ఉంటాయని, వాటిని స్టడీ చేయడం అనేది అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే దేశాల మధ్య జరిగేటువంటి అంటే ఓకే అంటే దేశాల మధ్య ఫారిన్ పాలసీ అనేది ఒకటే కాదు, మరొకసారి దీన్ని పరిశీలిద్దాం. అంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ది యాక్చువల్ కండక్ట్ ఆఫ్ రిలేషన్స్ అమాంగ్ నేషన్స్ త్రూ డిప్లొమసీ బేస్డ్ ఆన్ ఫారిన్ పాలసీ, కోఆపరేషన్, కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ అమాంగ్ దెమ్, అండ్ ఫీల్డ్ ఆఫ్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ నోషన్స్, యాక్ట్స్ అండ్ బిహేవియర్ ఇన్ ఇంటర్నేషనల్ స్టేట్ సిస్టమ్ అని అన్నాం. అంటే అంతర్జాతీయ రాజ్య వ్యవస్థలో అంతర్జాతీయ అంటే వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను, ఆ దేశాల విదేశాంగ విధానం, ఆ దేశాల మధ్య ఉన్నటువంటి సహకారం, ఆ దేశాల మధ్య ఉన్నటువంటి సంఘర్షణలు, యుద్ధం లాంటి అంటే ఫీల్డ్స్కి సంబంధించినటువంటి స్టడీగా చెప్పొచ్చు. అలాగే దీన్ని అంటే దానికి సంబంధించినటువంటి భావాలను కూడా అర్థం చేసుకోవడానికి అంటే అంటే ప్రపంచ దేశాల యొక్క ప్రవర్తనను కూడా అర్థం చేసుకోవడం అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అధ్యయనం చేయడం ద్వారా వీలవుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పాలిటిక్స్ ఆర్ generally understand as a set of actions, reactions and interactions between sovereign state through the medium of their foreign policies. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏమని అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా దేశాల మధ్య ఉండేటువంటి అంటే వివిధ దేశాల యొక్క విదేశాంగ విధానాల ఆధారంగా అంటే విదేశాంగ విధానాలని మాధ్యమంగా ఉపయోగించుకొని ఆ దేశాల మధ్య జరిగేటువంటి చర్యలు, ప్రతిచర్యలు లాంటివి అర్థం చేసుకోవడం అనేది అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పాలిటిక్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పచ్చు. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ ద గ్లోబల్ స్టేట్ సిస్టమ్. అంటే అంతర్జాతీయ సంబంధాలు అధ్యయనం అనేది అంటే
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్య వ్యవస్థ యొక్క అధ్యయనంగా చెప్పొచ్చు. ఇక్కడ ది ఆర్గనైజేషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఇంటూ సావరెన్ స్టేట్స్ అంటే పాల్మర్ అండ్ పార్కిన్స్ యొక్క అభిప్రాయంలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది జాతి రాజ్యాలు, అంతర్జాతీయ సంస్థలు, సమూహాలకే పరిమితం కాకుండా అంతకన్నా విస్తృతమైనటువంటి సంబంధాలను కూడా చర్చిస్తుందని, అలాగే అంతర్జాతీయ సమాజంలో జాతి రాజ్యం అనేది ఒక ప్రధాన పాత్రధార అయినప్పటికీ జాతి రాజ్యం స్థాయికి ఎగువన దిగువన వివిధ స్థాయిలలో సీమాంతర జాతుల సంబంధాలను చర్చిస్తుందని ఆయన నిర్వచించడం అనేది జరిగింది. స్టడీ ఆఫ్ ఈవెంట్స్, ఫినామినాన్, ఇష్యూస్, ఆర్గనైజేషన్స్, స్ట్రక్చర్స్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ కోఆపరేషన్ బియాండ్ ది బౌండరీస్ ఆఫ్ నేషన్ స్టేట్స్. ఇందాక ఆయన చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం ఇవన్నీ. తర్వాత దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. స్టడీ ఆఫ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, వైలెన్స్ అండ్ వార్, పీస్ అండ్ కోఆపరేషన్, గ్లోబల్ ట్రేడ్ అండ్ బిజినెస్, మైగ్రేషన్, రెఫ్యూజీ, టెర్రరిజం, క్లైమేట్ చేంజ్, ఎనర్జీ క్రైసిస్, హంగర్ అండ్ పావర్టీ ఎట్సెట్రా. అంటే అంతర్జాతీయ సంబంధాలనే ఈ విషయాలన్నీ కూడా అంటే అంతర్జాతీయ సంబంధాల పరిధిలోకి వస్తాయి. ఏంటి, ప్రపంచం దేశాల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలు, హింస, యుద్ధం, శాంతి, అలాగే సహకారం, ప్రపంచ వాణిజ్య అండ్ వ్యాపారం, వలసలు, అలాగే రెఫ్యూజీ అంటే కాందిశీకులు, అలాగే టెర్రరిజం అంటే ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, విద్యుత్ శక్తి సమస్యలు, అలాగే ఆకలి, పేదరికం లాంటి అంశాలన్నీ కూడా అంతర్జాతీయ సంబంధాల అధ్యయన పరిధిలోకి వస్తాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనం అంటే అంతర్జాతీయ సంబంధాలకి వివిధ తత్వవేత్తలు అనే కంటే ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞులు రకరకాల నిర్వచనాలు ఇచ్చారు. వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. రాజ్యాల మధ్య శక్తి కోసం జరిగే పోరాటాల అధ్యయనమే అంతర్జాతీయ రాజకీయాలు అంటారని హాన్స్ మార్గెంతో అనేతను నిర్వచించడం అనేది జరిగింది. తర్వాత ఇందాకన పామర్ అండ్ పార్కిన్స్ యొక్క నిర్వచనం చూసాం. అయినప్పటికీ మరొకసారి వారి యొక్క నిర్వచనం చూద్దాం. ముఖ్యంగా రాజ్య వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాల గురించి అధ్యయనం చేసేది అంతర్జాతీయ సంబంధాలని వీరు అభిప్రాయపడ్డారు. అలాగే ఇందాక చెప్పుకున్నా అంటే ఇది అంతర్జాతీయ సంబంధాల అధ్యయనమైన జాతి రాజ్యాలు, అంతర్జాతీయ సంస్థలు, సమూహాలకే పరిమితం కాకుండా అంతకన్నా విస్తృతమైనటువంటి సంబంధాలను కూడా చర్చిస్తుందని, అంతర్జాతీయ వ్యవహారాలలో జాతి రాజ్యం ప్రధాన పాత్రధార అయినప్పటికీ జాతి రాజ్యం స్థాయికి ఎగువన అలాగే దిగువన వివిధ స్థాయిలలో ఉండేటువంటి సీమాంతర జాతుల సంబంధాలను కూడా చర్చిస్తుంది అనేది వీరిద్దరి యొక్క అభిప్రాయం. అలాగే స్టాన్లీ హఫ్మన్ అనే అతని అభిప్రాయంలో అంతర్జాతీయ సంబంధాలు ప్రధానంగా విదేశాంగ విధానాలు, రాజకీయ శక్తికి సంబంధించినటువంటి మూల విషయాలను చర్చించడమే కాకుండా విభజనకు గురైనటువంటి ప్రపంచ రాజకీయ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి అని అభిప్రాయపడ్డారు. అలాగే క్విన్సీ రైట్ గారి అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ సంబంధాలు వివిధ జాతుల మధ్య జరిగేటువంటి సంబంధాలు మాత్రమే కాకుండా రాజ్యాలు, ప్రభుత్వాలు, ప్రజలు, ప్రాంతాలు, అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, మత సంస్థలకు కూడా వర్తిస్తాయి అని క్విన్సీ రైట్ గారు నిర్వచించడం అనేది జరిగింది. అలాగే హార్ట్మన్ అనేటువంటి అతని అభిప్రాయంలో రాజ్యాలు తమ జాతీయ ప్రయోజనాల కోసం ఇతర రాజ్యాలతో ఎలా ప్రవర్తిస్తాయో ప్రతిబింబించేదే అంతర్జాతీయ సంబంధాలు అని అభిప్రాయపడ్డాడు. అలాగే ప్రపంచ రాజకీయాలలో సార్వభౌమత్వం గల రాజ్యాలు తమ ప్రాధాన్యాన్ని వ్యక్తం చేయడానికి మిత్ర దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ
స్వశక్తిని పరిరక్షించుకోవడమే తమ ప్రాథమిక లక్ష్యంగా భావిస్తున్నాయని అమెరికా రాజనీతి శాస్త్రజ్ఞుడు ఎన్జే స్పిక్మన్ అతను రాసినటువంటి గ్రంథం ప్రపంచ రాజకీయాలలో అమెరికా వ్యూహం అనేటువంటి గ్రంథంలో పేర్కొన్నాడు. వివిధ రాజ్యాల మధ్య దౌత్య శాఖలు నిర్వచించేటువంటి అధికార సంబంధాలను అంతర్జాతీయ సంబంధాలుగా పేర్కొనవచ్చు. అంతర్జాతీయ సంబంధాలలో యుద్ధం, శాంతి ప్రముఖమైనటువంటి అంశాలుగా చెప్పొచ్చు. ప్రపంచ దేశాల రాజకీయాల్లోనే కాకుండా ఒక దేశ అంతరంగిక వ్యవహారాలలో కూడా అంతర్జాతీయ సంబంధాల ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ సంబంధాల స్వభావాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా అనార్కీ అంటే అరాచక వ్యవస్థ అనేది ముఖ్యంగా ఏంటంటే బలమైనటువంటి రాజ్యాలు బలహీనమైనటువంటి రాజ్యాల్ని ఆర్థిక, రాజకీయ, సాంఘిక దోపిడీలకి గురి చేయడం అనేది కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. దీనివల్ల ఏంటంటే అంతర్జాతీయ వ్యవస్థలో అరాచక సమాజం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అరాచక అంటే ఈ అంతర్జాతీయ సంబంధాలలో ముఖ్యంగా అంటే మార్పు అనేది సంభవించింది. ఎందుకు అంటే ఈ అనార్కీ, ముఖ్యంగా అనార్కీ అంటే నో సూపర్ నేషనల్ అథారిటీ అంటే ఒక సూపర్ నేషనల్ అంటే ఒక శక్తి అనేది లేకపోవడం, ఒక పవర్ సూపర్ నేషనల్ అథారిటీ అనేది లేకపోవడం, అలాగే రాజ్యాల యొక్క క్యాపబిలిటీస్ అంటే సామర్థ్యాలలో ఇన్ఈక్వాలిటీస్ అంటే లీగల్గా అన్ని దేశాలు కూడా ఒకే రకమైనటువంటి సామర్థ్యం, ప్రాబల్యం అనేది లేకపోవడం, అలాగే సార్వభౌమాధికార రాజ్య వ్యవస్థ అనేటువంటివి ఇక్కడ అనార్కీకి అంటే మూల కారణంగా చెప్పొచ్చు. అంటే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ముఖ్యంగా అంటే మార్పు, అంతర్జాతీయ రాజకీయాల అధ్యయనంలో మార్పు అనేది మారుతున్న కాలంతో పాటు మార్పు అనేది చోటు చేసుకుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే జాతీయ భావాలు గల రాజ్యాలు అవతరణ జరిగి అంటే నేషన్ స్టేట్ సిస్టమ్, అలాగే నేషనలిజం ఐడియలిజం తోటి అంటే జాతీయతా భావం గల రాజ్యాలు అనేవి ఏర్పడి సామ్రాజ్యవాదం అనేది అంతరించడంతో అంతర్జాతీయ సంబంధాలలో ఒక నూతన అధ్యాయం అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు. అంటే మొదట అంతర్జాతీయ సంస్థ అయినటువంటి మొట్టమొదట స్థాపించబడినటువంటి అంతర్జాతీయ సంస్థ నానాజా సమితి. అయితే నానాజా సమితి ద్వారా అంతర్జాతీయ సంబంధాలలో నూతన పరిణామాలు ఏర్పడ్డాయి. జాతీయ రాజ్యాల ప్రాబల్యం పెరగడంతో అంతర్జాతీయ దృక్పథం, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం వంటి విలువైనటువంటి ఆలోచనలు అంటే ఈ సమకాలీన అంతర్జాతీయ సంబంధాల అధ్యయనానికి గట్టి పునాదులు వేసినట్లుగా చెప్పొచ్చు. అలాగే అంతర్జాతీయ వ్యవస్థలోని అంటే స్వతంత్ర రాజ్యాల మధ్య ఏర్పడినటువంటి సంబంధాలను క్రమబద్ధం చేయడానికి అంతర్జాతీయ నియమ నిబంధనలు, అంతర్జాతీయ న్యాయం అనేది రూపొందింది. అంటే 19వ శతాబ్దం లో అంటే చాలా మటుకు దేశాలు వలసవాదం నుండి వలసల నుండి స్వతంత్రాలు పొంది కొత్త రాజ్యాలుగా స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ స్వతంత్ర రాజ్యాలన్నీ కూడా వాటి సంబంధాలని క్రమబద్ధం చేసుకోవడానికి ప్రయత్నించాయి. అంటే వాటికంటూ ఒక ప్రత్యేక స్వతంత్ర విధానాలను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేశాయి. అవన్నీ కూడా ఏమంటారు సమైక్యమయ్యే కొనసాగేటువంటి ప్రయత్నం చేశాయి. అయితే ఈ దేశాలన్నిటి మధ్య కూడా సంబంధాలు అనేవి ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి వాటిని క్రమబద్ధం చేయడానికి కొన్ని అంటే అంతర్జాతీయ నియమ నిబంధనలు అనేవి అవసరమైనవి. వాటిని ఏమనొచ్చు, అంతర్జాతీయ న్యాయంగా
రూపొందినటువంటి సందర్భం మనం చూడొచ్చు. అలాగే అంతర్జాతీయ వ్యవస్థలోని స్వతంత్ర రాజ్యాలు పొరుగు రాజ్యాల స్వాతంత్రాన్ని, సమానత్వాన్ని గుర్తించి గౌరవించడం అనేది అంతర్జాతీయ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా రాజ్యాలు వ్యక్తుల హక్కుల రక్షణ, అంటే వ్యక్తులకు కూడా రక్షణ సమకూరుస్తూ శాంతియుత సహజీవనం ఏర్పడినప్పటికీ ప్రపంచంలో అనేక రాజ్యాలు సంఘర్షణలకు దిగుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. అంతర్గత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్నటువంటి భయాందోళన పరిస్థితులు అనేవి స్వతంత్ర రాజ్యాలు, అంటే స్వతంత్రం సంపాదించినటువంటి రాజ్యాలు ఈ భయాందోళనల మధ్య నివసిస్తున్న సందర్భం మనం చూడొచ్చు. అయితే ఈ అంటే బలమైనటువంటి రాజ్యాలు బలహీనమైనటువంటి రాజ్యాలను ఆర్థిక, రాజకీయ, సాంఘిక దోపిడీలకు గురి చేయడం కూడా కొనసాగుతూ ఉంది. దీనివల్ల అంతర్జాతీయ వ్యవస్థలో అరాచక సమాజం అనేది ఏర్పడింది అని చెప్పచ్చు. అలాగే అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ రాజ్య వ్యవస్థలో నేషన్ స్టేట్స్ అనేవి ప్రధాన పాత్రధారులుగా మారినటువంటి సందర్భం మనం చూడవచ్చు. అలాగే అంతర్జాతీయ రాజకీయాల అధ్యయనం అనేది యూరోసెంట్రిసిజం నుండి అంటే ఎథ్నోసెంట్రిసిజంకి మారిందని చెప్పొచ్చు. అంటే యూరోపియన్ రాజ్యాల యొక్క రాజకీయాలను అధ్యయనం చేయడం అనేటువంటి దశ నుండి, అంటే దాని బదులు ఇప్పుడు స్వతంత్రాలు పొందినటువంటి నూతన రాజ్యాల మధ్య ఏర్పడినటువంటి సంబంధాలను, అలాగే వాటి మధ్య ఉన్నటువంటి సహకారం, వీటిని స్టడీ చేయడానికి అంటే దృష్టి కేంద్రీకరించినట్టుగా చెప్పొచ్చు. అలాగే అంటే బిహేవియరలిజం, ప్రవర్తనవాదం అనేది రాజకీయ అధ్యయనంలో ప్రవర్తనవాద దృక్పథం అనేది చోటు చేసుకుంది. కాబట్టి అంటే ఆ ప్రవర్తనవాద దృక్పథం ద్వారా అంటే వ్యక్తి యొక్క స్వభావంతో, ప్రవర్తనతోటి రాజ్యాల యొక్క ప్రవర్తనని కంపేర్ చేయడం అనేది కూడా అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. మరొకసారి మనం ఇక్కడ గమనిస్తే జాతీయ ప్రయోజనాలు, జాతీయ వైరుధ్యాలు, జాతీయ శక్తి అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జాతీయ ప్రయోజనాలు సాధించాలనేటువంటి భావాలు గల రాజ్యాలు అవతరించాయి. నానాజా సమితి లాంటి వ్యవస్థ పతనానికి అగ్రరాజ్యాలు అనేవి తోడ్పడ్డాయిగా చెప్పొచ్చు. స్వశక్తిని పెంచుకొని జాతీయ ప్రయోజనాల సాధన కోసం ఈ స్వతంత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అంతర్జాతీయ సంబంధాలలో పాల్గొంటూ వచ్చాయి. జాతీయ ప్రయోజనాల సాధనే అంతర్జాతీయ రాజకీయాల ప్రధాన లక్ష్యమని అగ్రరాజ్యాల అంటే నాటికి నేటికి కూడా భావిస్తూ ఉన్నాయి. అయితే అంతర్జాతీయ రాజకీయాలలో మిత్ర రాజ్యాల మధ్య సయోధ్యకు బదులుగా వైరుధ్యాలు అనేవి ఏర్పడి ప్రపంచ శాంతికి భంగం వాటిల్లుతూ ఉన్న సందర్భం మనం చూడొచ్చు. అలాగే పెరుగుతున్నటువంటి భయంకర పోరాటాన్ని అదుపు చేసి మిత్ర దేశాల మధ్య సహకారాన్ని, ఒడంబడికలను ప్రోత్సహించేటువంటి నూతన విధానాలు అంతర్జాతీయ సంబంధాల స్వరూపంలో ప్రతిబింబిస్తున్నాయి. అలాగే స్వతంత్ర దేశాల విదేశాంగ విధానాలను అధ్యయనం చేసి సమన్వయపరిచినప్పుడే వైరుధ్యాలు తగ్గించి సయోధ్యను, శాంతిని పెంపొందించవచ్చని చెప్పొచ్చు. అలాగే అంతర్జాతీయ రాజకీయాలను ప్రధానంగా స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నటువంటి విదేశాంగ విధానాలు రాజకీయ శక్తి పైన ఆధారపడి ఉంటాయని ఆధునిక శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర దేశాల మీద ఉన్నటువంటి వైరుధ్యాల ద్వారా ప్రతిబింబించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వైరుధ్యాలను, ఉద్రిక్తతలను తగ్గించి ప్రపంచ శాంతి రక్షణకు దోహదం చేసేటువంటి స్వభావాలు అంతర్జాతీయ రాజకీయాల్లోనూ సంబంధాల్లోనూ ఇమిడి ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనిస్తే అంతర్జాతీయ అంటే
చేంజింగ్ నేచర్ ఇన్ కాంటెంపరీ వరల్డ్, అంటే సమకాలీన ప్రపంచంలో మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ఏంటంటే నాన్ స్టేట్ యాక్టర్స్, సూపర్ నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి అంటే ఆవిర్భవించడంతో వాటి పాత్ర అనేది అంటే అంతర్జాతీయ రాజకీయాలలో వాటి పాత్ర అనేది పెరిగిందని చెప్పొచ్చు. అవి క్రియాశీలంగా పాల్గొంటూ ఉన్నాయి. అలాగే ఈ అంటే ఫోకస్ షిఫ్టింగ్ ఫ్రమ్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా టు ఆసియా అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, అంటే ఈ అంతర్జాతీయ రాజకీయాల దృష్టి అంతా కూడా యూరోపు అలాగే నార్త్ అమెరికాకు సంబంధించిన అంటే వాటి చుట్టూ పరిభ్రమించేటువంటి అంటే పరిభ్రమించేది. కాకపోతే ఇప్పుడు ఆ దృష్టి అంతా కూడా యూరోపు, నార్త్ అమెరికా పైనుండి ఆసియా అలాగే మూడో ప్రపంచ దేశాల వైపు దృష్టి మళ్ళిందిగా చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇవి స్వాతంత్రం తెచ్చుకొని అవి స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించి అవన్నీ కూడా సమైక్యంగా ఉండడం, అంటే సమైక్యతను పెంపొందించుకొని వాటి సమస్యలను అవి అంటే కోఆపరేషన్, పరస్పర ఆధీనత అలాగే సహకారం ద్వారా వాటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేసిన సందర్భం మనం చూడవచ్చు. ఉదాహరణకి సార్క్, ఏసియాన్, యూరోపియన్ యూనియన్ ఇలాంటి సంస్థలు అనేవి ఆవిర్భవించి వాటి సమస్యలు అవే అంటే వీటి ద్వారా పరిష్కరించుకుంటున్నాయి. అంటే ఇదివరకు అంతర్జాతీయ సంబంధాల ఫోకస్ అంతా కూడా ఇది అంతర్రాజ్య సంబంధాలు, యుద్ధం, అంటే అంతర్రాజ్య సంబంధాల మధ్య సంభవించేటువంటి యుద్ధం అలాగే సెక్యూరిటీ అంటే భద్రత, వాటి భద్రత చుట్టూ తిరిగేవి. కాకపోతే అక్కడ నుండి వాటి దృష్టి అంతా కూడా అంతర్జాతీయ రాజకీయాల దృష్టి అంతా కూడా ఈ పరస్పర ఆధీనత అలాగే సహకారం, అంటే ఈ ఎపిడమిక్ అంటే అంటువ్యాధులు అరికట్టడం, వాటిని ఎదుర్కోవడంలో దేశాల మధ్య సహకారం అలాగే మానవ హక్కుల పరిరక్షణ మొదలైన అంశాల చుట్టూ అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది ఫోకస్ చేస్తున్నట్టుగా మనం అంటే ఈ దృష్టి అనేది అదివరకు ఉన్నటువంటి యుద్ధ సమస్యలు, సెక్యూరిటీ సమస్యల నుండి ఈ వైపు దృష్టి సారించడం అనేది మొదలైందిగా చెప్పొచ్చు. మనకి అంటే ఇంకా మనం పరిధి ప్రాధాన్యతల గురించి చర్చించుకోవాలి, కానీ సమయాభావం. కాబట్టి అది మరో వీడియోలో అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించినటువంటి పరిధి ప్రాధాన్యత గురించి చర్చించుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.